వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్‌ని ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. సో, మీరు ఈ క్లాస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా మీకు లైవ్ క్లాసెస్‌ని అందిస్తాను. సో, ఈ లైవ్ క్లాసెస్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడతది. సో, దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. దీని ద్వారా మీకు చాప్టర్ వైస్ ఎగ్జామ్స్‌ని కూడా అందించడం జరుగుతా ఉంది. ఉచితంగా కరెంట్ అఫైర్స్ పీడీఎఫ్ మెటీరియల్స్‌ని అందిస్తాను. దీనికోసం మీరు క్రింద ఇస్తున్న నంబర్ ద్వారా మీ నేమ్‌ని, మీ డిస్ట్రిక్ట్‌ని, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్‌ని మాకొక టెక్స్ట్ మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నేను మీకు టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. ఆ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. సో, అలాగే యాప్ కూడా డౌన్‌లోడ్ చేసుకుంటే మీరు పీడీఎఫ్స్ పొందవచ్చు. సో, ఇక్కడ మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్‌కి సంబంధించి భారత రాజ్యాంగ నిర్మాణ సభ అనేది ఒకటుంది. ఈ నిర్మాణ సభనే భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలకంగా వ్యవహరించింది. అయితే ఈ రాజ్యాంగ నిర్మాణ సభ ఏదైతే ఉందో ఇది డ్రాఫ్టింగ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా రాజ్యాంగం ఎలా ఉండాలి అనేటువంటి అంశాలను రచించుకున్నారు. సో, ఇలా మన భారతదేశానికి అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని రచించుకున్న తరువాత దాని రచన అనేది మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది జరిగిన తర్వాత దీనిని రాజ్యాంగ నిర్మాణ సభలో ఇంట్రొడ్యూస్ చేసినారు డ్రాఫ్టింగ్‌ని. ఎవరు అనంటే డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్‌గా బిఆర్ అంబేద్కర్ గారు ఉండే. ఈ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేసినారు అనంటే ముసాయిదా డ్రాఫ్టింగ్‌ని ఎక్కడ అనంటే రాజ్యాంగ నిర్మాణ సభ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని అంటారు. దాంట్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇలా ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది. ఫస్ట్ మీటింగ్ అనేది 1948లో నవంబర్ 5 నుంచి నవంబర్ 9థ్ వరకు జరిగింది. ఇలా 5 డేస్ జరిగినటువంటి మీటింగ్‌లో ఈ ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించినారు. రాజ్యాంగ నిర్మాణ సభకి సంబంధించి 299 మంది. సో, ఇలా ఈ నిర్మాణ సభలో ఫస్ట్ మీటింగ్ జరిగిన తర్వాత అనంతరం రెండవ మీటింగ్‌ని కూడా ఏర్పాటు చేశారు. రెండవ మీటింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనంటే నవంబర్ 15, 1948 నుంచి స్టార్ట్ అయ్యి 17 అక్టోబర్ 1949 వరకి కొనసాగింది. అంటే సుమారు ఒక 11 నెలల పైన ఈ సమావేశం జరిగింది. ఏది రాజ్యాంగాన్ని ఇక్కడ చట్టంగా మార్చేటువంటి క్రమంలో రాజ్యాంగానికి సంబంధించినటువంటి ముసాయిదా కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దీన్ని పరిశీలించేటువంటి అంశంలో దీనికి సంబంధించినటువంటి అంశాలను క్లియర్‌గా చర్చించేటువంటి దానికోసం 11 నెలల సమావేశాన్ని ఇక్కడ కొనసాగించినారు. ఇది సెకండ్ ఎడిషన్ అనుకోవచ్చు. ఈ సెకండ్ ఎడిషన్స్‌కి సంబంధించినటువంటి దానిలో ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో డ్రాఫ్టింగ్ చేయబడిందో దానికి సంబంధించి 7,653 అమెండ్మెంట్స్ సవరణల్ని సూచించారు. ఇన్ని సవరణలలో 2,473 సవరణలు అమెండ్మెంట్స్ పైన చర్చలు జరిగినాయి. సో, ఈ చర్చల అనంతరం నెక్స్ట్ మళ్ళీ థర్డ్ మీటింగ్‌ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. థర్డ్ మీటింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది అనంటే నవంబర్ 14, 1949 నుంచి 26 నవంబర్ 1949 వరకు కూడా కొనసాగింది. సో, ఇలా కొనసాగినటువంటి ఈ థర్డ్ సెషన్స్ ద్వారానే రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాణ సభ చేత, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చేత ఆమోదం పొందింది, చట్టంగా మారింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటది. ఇలా చట్టంగా ఎప్పుడు మారింది అనంటే 26, 1949 నవంబర్ నెలలో ఇది ఆమోదం పొందింది. ఆ 299 మంది రాజ్యాంగ నిర్మాణ సభకి సంబంధించినటువంటి సభ్యులు ఈ ఆమోదానికి సంబంధించినటువంటి రోజు దీనికి సంబంధించి 284 మంది అటెండ్ అవ్వడం జరిగింది. వీరితో పాటు అధ్యక్షుడు దీనిపై సంతకం చేయడం జరిగింది. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉండే. సో, ఇలా ఈ సంతకం అనేది పూర్తయిన తర్వాత మనకి రాజ్యాంగం అమల్లోకొచ్చింది. ఇక బేసిక్‌గా రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకొచ్చింది అనేటువంటి అంశానికి క్వెషన్ అడిగితే, మనం ఏం ఆన్సర్ చేస్తాము అనంటే 26 జనవరి 1950 అని అంటాం. అయితే అది వాస్తవమే. కానీ రాజ్యాంగం ఇమ్మీడియేట్‌లీ కొన్ని ఆర్టికల్స్‌ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ ఆర్టికల్స్ ఏంటి గుర్తించండి అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్స్ అడుగుతారు. అలా క్వెషన్స్ అడిగితే అయ్యో 26 నవంబర్ 1949లా ఎలా అమల్లోకి వచ్చింది అనేటువంటి అంశంలో మీకేమైనా డౌట్ ఉంటే ఈ అంశాలను గుర్తుంచుకోగలిగితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. యెస్, ఎప్పుడైతే
రాజ్యాంగం ఆమోదం పొందిందో, చట్టంగా మారిందో 26 నవంబర్ 1949న ఇమ్మీడియేట్‌లీ కొన్ని ఆర్టికల్స్ అమల్లోకొచ్చినాయి. ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 9 వరకి. ఈ ఆర్టికల్స్ అన్నీ గూడా మనకి పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలను చెప్తాయి. సో, ఇలా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్ అలాగే 8 షెడ్యూల్స్‌ని ఒక ప్రవేశికని ఆమోదించిన తర్వాత ఆర్టికల్స్ ఇమ్మీడియేట్‌లీ ఏవి ఈ 26 నవంబర్ 1949న అమల్లోకి తీసుకొచ్చినారు అనంటే, ఆర్టికల్ 5 భారత పౌరులు ఎవరు అనేటువంటి నిర్వచనాన్ని ఇస్తా ఉంది. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుంచి వలసొచ్చినటువంటి పౌరులు ఎవరు, సిటిజన్‌షిప్‌లో వాళ్ళకి ఏం జేయాలని చెప్తా ఉంది. ఆర్టికల్ 7 పాకిస్తాన్ వెళ్లి తిరిగి వచ్చినటువంటి వారి పౌరసత్వం గురించి చెప్పినటువంటి ఆర్టికల్. ఆర్టికల్ 8 భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క సిటిజన్‌షిప్ పౌరసత్వం గురించి చెప్పడం జరిగింది. ఆర్టికల్ 9 విదేశాలలో పౌరులుగా పౌరసత్వం తీసుకొని భారత పౌరసత్వం రద్దు అనేటువంటి అంశాలను గురించి చెప్పినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆర్టికల్ 5 నుంచి 9 వరకు ఇమ్మీడియేట్‌లీ ఎన్ఫోర్స్‌మెంట్ అవ్వడం జరిగింది. ఇవి ఫోర్స్‌లోకి వచ్చాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఫోర్స్‌లోకి వచ్చినాయి అనంటే 26 నవంబర్ 1949. సో, ఇక నెక్స్ట్ దీని తర్వాత ఆర్టికల్ 60 రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం వెంటనే అమల్లోకి వచ్చింది 26 నవంబర్. ఇలా క్వెషన్ అడగొచ్చు మిమ్మల్ని. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఎప్పుడు ఎన్ఫోర్స్‌మెంట్ జరిగింది? అనంటే మీరు 26 నవంబర్ 1949 అని చెప్పాలి. సో, అలాగే ఆర్టికల్ 324 ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి నెక్స్ట్ అనేటువంటి అంశం. ఆర్టికల్ 366, 367 ఇక్కడ రాజ్యాంగ పదాలు, నిర్వచనాలకి సంబంధించినటువంటివి. ఆర్టికల్ 379, 380 తాత్కాలిక పార్లమెంట్. మనకి రాజ్యాంగ నిర్మాణ సభనే తాత్కాలిక పార్లమెంట్‌గా కొనసాగింది. టెంపరరీ పార్లమెంట్‌గా కొనసాగింది. 17థ్ ఏప్రిల్ 1952 వరకి. 1952, 51లో ఎలక్షన్స్ జరిగినాయి మళ్ళీ పార్లమెంట్‌కి. అప్పటి వరకి కూడా రాజ్యాంగ నిర్మాణ సభ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీనే టెంపరరీ పార్లమెంట్‌గా కొనసాగింది. ఆ అంశాలు ఇక్కడ మెన్షన్ చేసినారు. ఇది కూడా మనకి ఇవన్నీ కూడా 26 నవంబర్ 1949లో అమల్లోకి వచ్చినాయి. ఆర్టికల్ 382, 392, 380, 82, 392 వరకు అధికారాలు, సేవలు ఏ విధంగా కొనసాగించాలి అనేటువంటి అంశాలు ఇలా 26 నవంబర్ నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఆర్టికల్ 393 మొత్తం 395కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉండే. ఆర్టికల్ 393 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదాన్ని మెన్షన్ చేస్తూ ఇవన్నీ కూడా మనకి 26 నవంబర్ 1949నే అమల్లోకి వచ్చినాయి. అయితే ఎక్కువ ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ జనవరి 26, 1915న అమల్లోకి వచ్చినాయి. దాన్నే మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేస్తా ఉన్నాం, గణతంత్ర దినోత్సవంగా. సో, కానీ అంతకంటే ముందు నవంబర్ 26, 1949లో ఏమైనా అమల్లోకి వచ్చినాయా అనంటే ఈ అంశాలను మనం ఆన్సర్ చేయాల్సి ఉంటది. ఈ టాపిక్‌ని మీరు ఇంపార్టెంట్‌గా భావించండి. ఎగ్జామ్‌లో క్వెషన్స్ ఉంటాయి. ఈ క్లారిటీ ఇంతకుముందు మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసు. సో, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఛానెల్‌ని ఫాలో అవ్వండి. మంచి క్లాసెస్‌ని పొందాలి అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్‌ని మిస్ అవ్వకుండా డౌన్‌లోడ్ చేసుకోండి. తక్కువతో మీరు ప్రీమియం క్లాసెస్ పొందొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం.